హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చెర్రీ హోమ్ కుకింగ్ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అండి. ఈ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీని ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో సింపుల్ ప్రాసెస్లో ఎంత సింపుల్గా చేసుకోవచ్చు అనేది నేను మీకు చూపించబోతున్నాను. కాబట్టి వీడియో అనేది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ దీనికి కావాల్సిన మసాలా నూరుకోవడానికి ఒక 5 ఎండుమిర్చి, 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1 స్పూన్ ధనియాలు, అర టీ స్పూన్ మిరియాలు, 3 యాలకులు, 2 నుంచి 3 చెక్క, అలాగే 4 లవంగాలండి. వీటన్నిటిని కూడా మనం వేపించిన అవసరం లేదు, డైరెక్ట్గానే పౌడర్ చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా అన్నిటినీ ఒక్కొక్కటిగా మిక్సర్ జార్లో వేసుకొని పౌడర్ ప్రిపేర్ చేసుకోండి, మసాలా పౌడర్ని. మెయిన్ ఇంపార్టెంట్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీకి వచ్చేసి ఈ ఫ్లేవర్ చాలా ఇంపార్టెంట్ అండి. అప్పుడే మనకి రెస్టారెంట్ స్టైల్లో అలాగే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఈ విధంగా మొత్తాన్ని కూడా మిక్సర్ జార్లో యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ విధంగా పౌడర్ చేసుకోవాలన్నమాట. మనకి గ్రైండ్ చేసేటప్పుడు అయితే స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. మీరు ప్రిపేర్ చేయకముందే మనకు ఆ ఫ్లేవర్ అనేది తెలిసిపోతుంది. అలాగే మీరు ఎంత రైస్ క్వాంటిటీ అయితే తీసుకోవాలనుకుంటున్నారో అన్ని రైస్ శుభ్రంగా వాష్ చేసుకొని ఒక ½ అన్ అవర్ నానబెట్టుకోండి. అలాగే వేరొక బౌల్ తీసుకొని 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకొని ఇక్కడ నేను కొంచెం వాటర్ బాయిల్ అయిన తర్వాత పీసెస్కి సరిపడా సాల్ట్ వేసుకున్నానండి, చికెన్ పీసెస్కి సరిపడా. అలాగే 1 టీ స్పూన్ నుంచి 1.5 టీ స్పూన్ వరకు కూడా గరం మసాలా యాడ్ చేసుకోవాలి. గరం మసాలా పౌడర్ మన ఛానల్లో ఆల్రెడీ ఉందండి, చూడండి ఒకసారి. ఫ్లేవర్ అయితే బాగుంటుంది గరం మసాలా పౌడర్. నేను చూపించిన గరం మసాలా పౌడర్ అయితే ఒకసారి ట్రై చేయండి. అలాగే నేను ఇక్కడ ½ కేజీ చికెన్ వరకు కూడా తీసుకున్నానండి. ½ కేజీ టు 600 గ్రామ్స్ వరకు ఉంటుంది చికెన్. ఈ విధంగా బాగా ఉడికించుకోవాలండి. అంటే బాగా అంటే ఒక 80% వరకు కూడా మనం కుక్ చేసుకోవాల్సి ఉంటుంది చికెన్ని. ఈ విధంగా పట్టుకొని చూస్తే మనకు తెలిసిపోతుందండి కంప్లీట్గా కుక్ అయిందా లేదా, 80% కుక్ అయిందా అని చెప్పేసి. ఈ విధంగా 80% కుక్ అయిన తర్వాత దాన్ని వేరొక బౌల్లోకి తీసుకోవాలి. అలాగే ఇప్పుడు మనం ఆ చికెన్ ఫ్రై పీస్ రెడీ చేసుకోవడానికి వేరొక పాన్ తీసుకొని అందులో సరిపడా ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి అనేది బాగా ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా. అలాగే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీకి కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా ఇంపార్టెంట్, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. కాబట్టి ఇది మాత్రం స్కిప్ చేయొద్దండి, కరివేపాకు, ఫ్రెష్ కరివేపాకు యూజ్ చేయండి. అట్లాగే కొంచెం పసుపు, అలాగే కొంచెం సాల్ట్ కూడా అండి. ఆల్రెడీ జాగ్రత్తగా వేసుకోండి కొంచెం, ఎందుకంటే మనం బాయిల్ చేసేటప్పుడు ఆల్రెడీ కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి జస్ట్ పైన కూడా మనకి ఆ సాల్ట్ ఫ్లేవర్ తెలియాలి కాబట్టి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. కర్రీకి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కారం అండి. కారం కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ మొత్తాన్ని కూడా పాన్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందాక ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి మసాలా ఉంది కదండి, దాన్ని ఒక్కసారిగా మొత్తం వేసేయకుండా ముందు 1 స్పూన్, మనకి ఎన్ని బ్యాచెస్ అయితే అన్ని బ్యాచెస్లో అంటే ఒక 3-4 టైమ్స్ వేస్తూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా నేను ముందు 1 స్పూన్ యాడ్ చేసుకున్నాను, మళ్ళీ ఒక 2 మినిట్స్ తర్వాత ఇంకొక స్పూన్ యాడ్ చేసుకున్నాను అనమాట. ఇలాగే ఎవ్రీ 2 to 5 మినిట్స్ వరకు కూడా ఫ్రై చేస్తూ మళ్ళీ 1 స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకుంటూ పీసెస్ అన్నీ కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అంటే మనం డీప్ ఫ్రై చేస్తే ఫ్రై ఏ విధంగా అవుతుందో ఇలా పాన్ ఫ్రైలో కూడా వస్తుందన్నమాట, ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల. ఇప్పుడు బిర్యానీ ప్రాసెస్ చూసేద్దామండి. ఒక పాన్ తీసుకున్న తర్వాత అందులో కొంచెం ఆయిల్, అలాగే ఎంత ఆయిల్ అయితే అంత నెయ్యి అనమాట. అలాగే బిర్యానీ దినుసులు అన్నీ కూడా యాడ్ చేసుకోవాలండి.
యాలకులు, షాజీరా, అలాగే కొంచెం సోంపు, లవంగాలు, చెక్క, అలాగే జాపత్రి, అలాగే స్టార్ అండి. ఇవి పీసెస్ అయిపోయినాయి నా దగ్గర, అందుకని మీకు పీసెస్లా కనబడుతున్నాయి అన్నమాట. అలాగే 2 బిర్యానీ ఆకు, ఇవన్నీ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. అలాగే కొంచెం ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా 3/4 వరకు కూడా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత మనకి రైస్లోకి ఎంత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలనుకుంటున్నామో, అంటే మీరు ఆల్రెడీ బిర్యానీస్ చేస్తూనే ఉంటారు కదా, దానికి తగ్గట్టుగా మీరు అంటే కొంచెం స్పైసీగా కావాలంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే తక్కువగా తినాలంటే తక్కువగా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఫ్లేవర్ అయితే మిస్ అవ్వదండి, ఫ్లేవర్ అయితే సేమ్ అలాగే ఉంటుంది మీరు స్పైసెస్ తక్కువగా యాడ్ చేసుకున్నా కూడా. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం పుదీనా యాడ్ చేసుకొని, అలాగే 1 స్పూన్ బిర్యానీ మసాలా అండి, అది ఏదైనా కావచ్చు, బయట మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి కదా, వాటిని యాడ్ చేసుకోండి. అలాగే 1 స్పూన్ నుంచి 1/2 స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ అండి. ఈ విధంగా మొత్తం అన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ 2 కప్స్ రైస్ తీసుకున్నానండి. అలాగే 4 కప్స్ వాటర్, 2 కప్స్ రైస్ అయితే 2 కప్స్ 4 కప్స్ వాటర్ అనమాట. డబల్ క్వాంటిటీలో వేసుకోవాలి వాటర్ వచ్చేసి ఎప్పుడైనా రైస్కి. అట్లాగే రైస్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మొత్తం వాటర్ కూడా రోల్ బాయిలింగ్ అయ్యే వరకు కూడా మనం వాటర్ అనేవి మరిగించుకోవాలి. ఈ విధంగా వాటర్ అన్నీ కూడా మరుగుతున్న టైంలో మనం రైస్ నానబెట్టుకున్న రైస్ ఉంది కదండి, ఆ రైస్ మొత్తాన్ని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా రైస్ యాడ్ చేసుకున్న తర్వాత హై మంట మీద పెట్టేసి ఒక 2 మినిట్స్ పాటు ఉడికించుకోండి. అలాగే రైస్ని కూడా కొంచెం జాగ్రత్తగా కలుపుకోండి, ఎందుకంటే బాస్మతి రైస్ యూస్ చేసేటప్పుడు అయితే కనుక కొంచెం జాగ్రత్తగానే మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది, లేకపోతే బ్రేక్ అయిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఈ విధంగా ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచిన తర్వాత వెంటనే మళ్ళీ మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసి మరొక 2 మినిట్స్ ఉడకనివ్వండి. అట్లాగే అన్నం కొంచెం దగ్గర పడుతుంది అన్నప్పుడు ఒక ఫ్యూ డ్రాప్స్ లెమన్ జ్యూస్ అండి, నిమ్మకాయ రసం కొంచెం యాడ్ చేసుకొని స్లోగా మిక్స్ చేసుకోండి ఒకసారి. అలాగే ఈ టైంలో మనం ఒకసారి రైస్కి సరిపడా సాల్ట్ ఉందా లేదా అనేది కూడా చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే బిర్యానీ ఫ్లేవర్గా మనం ఇంట్లో ఎంత చేసినా ఫ్లేవర్ రాదేంటి అనుకుంటాము, బట్ సీక్రెట్ వచ్చేసి ఇదేనండి, బిర్యానీ ఎసెన్స్ అంటారు దీన్ని. రెస్టారెంట్లో వచ్చినట్టు మనకి ఆ ఫ్లేవర్ ఆ స్మెల్ రావాలంటే, ఫ్లేవర్ అయితే మిస్ అవ్వము కానీ బట్ స్మెల్ అయితే మిస్ అవుతూ ఉంటాము. రెస్టారెంట్లోకి వెళ్ళగానే మనకి అసలు చాలా బాగా వస్తుంది కదా స్మెల్, దాని సీక్రెట్ వచ్చేసి ఇదేనండి. ఈ విధంగా ఎసెన్స్ కొంచెం యాడ్ చేసుకొని మగ్గించుకోండి రైస్ మొత్తాన్ని కూడా. మనకి ఇక్కడ చూస్తే బిర్యానీ మొత్తం కూడా రెడీ అయిపోయిందండి. ఈ విధంగా మొత్తంగా రెడీ అయిపోయిన బిర్యానీలో పైన ఒక 1 or 2 స్పూన్స్ మాత్రం కంపల్సరీగా నెయ్యి యాడ్ చేసుకోండి, ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుంది. ఈ విధంగా నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ చికెన్ని 5 పీసెస్ లాగా చేసి పెట్టుకున్నాం కదా, ఆ కర్రీని కూడా యాడ్ చేసేసి ఒక్క 10 మినిట్స్ పాటు మూత పెట్టేసి కదిలించకుండా ఉండండి. మన బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది అన్నమాట. ఈ విధంగా రెస్టారెంట్ స్టైల్లో చికెన్ 5 పీస్ బిర్యానీ అనేది ఇంట్లో ఎంత సింపుల్గా చేసుకోవచ్చు అనేది చూసేసారు కదా. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బట్ టేస్ట్ అయితే అద్దరిపోతుందండి, సేమ్ రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది. మనకి రెస్టారెంట్ స్టైల్లో ఆ స్మెల్ ఎలా వస్తుంది అనేది నేను మీకు చూపించేసాను కదా, బిర్యానీ ఎసెన్స్ అనేది మీకు అవైలబుల్గా ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి.